హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటూ ఉన్నటువంటి స్కూల్స్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వము ఈ నెల 12వ తారీఖున తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయల చొప్పునైతే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే అంతమంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున బ్యాంకు అంటే వాళ్ళ యొక్క మదర్ బ్యాంక్ అకౌంట్స్లోకి అయితే డీబీటీ విధానం ద్వారా విడుదల చేస్తామని ఆల్రెడీ కూడా మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. సో అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియోలో. మొట్టమొదటిగా ఈ తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఎవరెవరికి వస్తుంది అంటే ఏ విద్యార్థులకు వస్తుంది, అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఉన్నారు, ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటూ ఉన్నారనమాట విద్యార్థులు చాలా వరకు. సో అయితే ఈ గవర్నమెంట్ ప్రైవేట్ రెండు స్కూల్స్లో చదువుకున్నటువంటి వాళ్ళ ఇద్దరికీ వర్తిస్తుందా, లేదంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా అనే విషయం గురించి కూడా మీకు చెప్తాను. దాని తర్వాత ముఖ్యంగా ఈ డబ్బులు డైరెక్ట్గా మీ మదర్ బ్యాంక్ అకౌంట్స్లోకి జమ చేస్తామని చెప్పున్నారు కాబట్టి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి పడాలంటే మీరు ఏం చేయాలి, అదేవిధంగా సో ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఈ తల్లికి వందనం పథకానికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి, ఆ వివరాల గురించి కూడా చెప్తాను. నెక్స్ట్ మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద మొదటి విడత నిధులు 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదల చేస్తారా, లేదా 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత విడుదల చేస్తున్నారా? సో మీకు దీని మీద కూడా క్లారిటీ అయితే ఉండొచ్చు అనమాట. నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను ఈ వీడియోలో ఏ విద్యా సంవత్సరానికి సంబంధించి అయితే విడుదల చేయబోతున్నారు. ఓకేనా, ఏ విద్యా సంవత్సరంలో విడుదల చేస్తే ఎవరెవరికి పడుతుంది, ఎవరెవరికి పడదు. ఓకేనా, సో ఈ విధంగా చాలానే ఉన్నాయండి, చెప్పుకుంటూ వెళ్తే ఇప్పటికే వీడియో అయితే లెంత్ అయితే అయిపోతుంది. అందుకొరకు సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో అడగండి, నేను మరొక వీడియో కూడా చేసి చెప్తాను వీటికి సంబంధించి ప్రత్యేకించి. ఓకేనా, వీటన్నిటి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటే మొట్టమొదటిగా మీరందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ రికమెండ్ అయితే చేస్తుంది ఈ వీడియోను. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోవడం ద్వారా రెగ్యులర్గా అయితే ఛానల్ నుంచి వచ్చేటువంటి వీడియోస్ని అయితే మీరైతే చూడొచ్చు అనమాట. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్ని కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే అయ్యే న్యూసే పెడుతూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము. సో అయితే మనకు ప్రభుత్వము ఈ తల్లికి వందనం పథకంకి సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే విడుదల చేసింది అనమాట. మొట్టమొదటిగా ఈ యొక్క పథకం కింద 15,000 రూపాయలు జమ కావాలి అంటే విద్యార్థులు ఎవరైతే ఉంటారో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అయితే చదువుకుంటూ ఉండాలన్నమాట. సో వాళ్ళకి హాజరు వచ్చేసి 75% ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. దాని తర్వాత ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్లోనే చదువుకుంటూ ఉండాలి, అది కూడా పక్కాగా ఉండాలి. సో అది ప్రైవేట్ స్కూల్ అయినా సరే, గవర్నమెంట్ స్కూల్ అయినా సరే. ప్రైవేట్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని రన్ చేస్తుంటారు కదా, అంటే లైసెన్స్తో. సో ఆ స్కూల్స్కి మాత్రమే వర్తిస్తుంది అనమాట, ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థులకు. ఇక రెండు స్కూల్స్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళకైతే వర్తిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ ఉంటే అంతమందికి అయితే విడుదల చేస్తారనమాట. ఇప్పుడు సపోజ్ మీ యొక్క ఇంట్లో ఒకే ఫ్యామిలీలో 3 విద్యార్థులు అయితే చదువుకుంటూ ఉన్నట్లయితే, అంటే ఒకరు ఫస్ట్ క్లాస్ చదువుకుంటూ ఉండొచ్చు, నెక్స్ట్ ఇంకొకరు వచ్చేసి 5th క్లాసు, ఇంకొకరు వచ్చేసి 10th క్లాసు, ఈ విధంగా చదువుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఇక ముగ్గురికి కూడా 15,000 రూపాయల చొప్పున మొత్తంగా 45,000 రూపాయలు అయితే బ్యాంక్ ఖాతాలకి అయితే జమ చేస్తారనమాట. ఇక ఇంకొకటి ఏంటంటే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళ యొక్క ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి రిటైర్మెంట్ పెన్షన్స్ అయితే పొందుతూ ఉండకూడదు అనమాట. వాళ్ళకి ఎవరికి కూడా రాదు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి కూడా ఈ తల్లికి వందనం పథకం కింద వచ్చేటువంటి 15,000 రూపాయలు అయితే రావన్నమాట. సో ఈ విధంగా ఈ అర్హతలు కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ పథకం కింద 15,000 రూపాయలు అయితే వస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ సంగతి చూసుకున్నట్లయితే మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు అయితే ఉండాలన్నమాట. అది కూడా ఏపీ రాష్ట్రంలో నివాసితులై ఉన్నట్లు మీకైతే
ఐడెంటిటీ ప్రూఫ్ లాగా ఇస్తారు కదా గవర్నమెంట్ నుంచి. సో మనకు ఆ విధంగా అయితే ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డ్ అయితే కలిగి ఉండాలి. దాని తర్వాత రేషన్ కార్డు కూడా కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. సో ఇప్పుడు చాలామంది కూడా కొత్తగా నేమ్స్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నారు రేషన్ కార్డులో. ఓకేనా. సో ఇప్పుడు కొత్తగా యాడ్ చేసుకున్నటువంటి వాళ్ళకు కార్డ్స్ వచ్చేదానికైతే కొంచెం లేట్ అయితే అవ్వచ్చు. అంటే ఈ పథకాన్ని స్టార్ట్ చేసే లోపల కార్డ్స్ అనేటువంటి పంపిణీ చేస్తే ఇబ్బంది లేదు. మీరు కూడా అప్లై చేసుకుని ఈ తల్లికి వందనం పథకం కింద డబ్బులైతే పొందవచ్చు అనమాట. సో ఒకవేళ లేట్ అయినట్లయితే మీరు ఈ ఇయర్కి ఈ తల్లికి వందనం కింద పొందేందుకు అవకాశం అయితే ఉండదండి. ఎందుకంటే కొత్తగా యాడ్ చేసుకుంటున్నారు కదా రేషన్ కార్డులో పేరు నేమ్స్ని. రేషన్ కార్డు కూడా కంపల్సరీగా ఉండాలి. రేషన్ కార్డు లేకపోతే మీకు ఈ పథకం కింద డబ్బులు అయితే రావన్నమాట. అందుకొరకు చెప్తూ ఉన్నాను. సో మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత మీ యొక్క మదర్ ఎవరైతే ఉంటారో మీ మదర్ కూడా ఆధార్ కార్డు అయితే కంపల్సరీగా నీడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక మీ మదర్ బ్యాంక్ అకౌంట్లోకి డీబీటీ విధానం ద్వారా అయితే విడుదల చేస్తారు. కాబట్టి అసలు డీబీటీ విధానం అంటే ఏమిటి, సో మీకు క్లియర్గా అయితే ఇప్పుడు చెప్తాను. అసలు ఈ వీడియో చేయడానికి కారణం అనేటువంటిది అయితే ఇదేనండి. మనకు ప్రభుత్వం దాని మీద అయితే అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. కంపల్సరీగా ఇవన్నీ కూడా చేసి పెట్టుకోవాలని. ఓకేనా. సో మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో సో ఆధార్ కార్డ్ అయితే ఆ బ్యాంక్ అకౌంట్కి లింకులు అయితే పెట్టుకోండాలన్నమాట ఖచ్చితంగా. దాని తర్వాత ఎన్పిసిఐ కూడా యాక్టివ్లో అయితే పెట్టుకోండాలి. సో ఫస్ట్ వచ్చేసి ఆ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకున్నాక ఆధార్ కార్డ్ లింక్ చేసుకోండి ఆ బ్యాంక్ అకౌంట్కి, ఎన్పిసిఐ యాక్టివ్లో పెట్టుకోండి, ఈకేవీసీ అప్డేట్ అయితే చేయించుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అయితే చేయించుకోవచ్చు. లేదనుకుంటే గ్రామ వార్డు సచివాలయం అధికారుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా కంప్లీట్ అయితే చేస్తారు ఈ ప్రాసెస్ని. సో వాళ్ళు మీకు అమౌంట్ విడుదల చేసేటప్పుడు ఎట్లా విడుదల చేస్తారు, మీ మదర్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, సో దాంట్లోకి ఎట్లా పడుతుందంటే మీ యొక్క మదరు ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది కదా, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తారు. సో ఆ ఆధార్ కార్డు నెంబర్కు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ అయిపోతాయి అన్నమాట డబ్బులు. సో కాబట్టి మీరు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే పెట్టుకోండాలన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి 12వ తారీఖున అయితే విడుదల చేస్తామని చెప్పున్నారు. మీకు 12వ తారీఖున అని చెప్పున్నారు, కానీ మనకు ఇంకా కూడా అఫీషియల్గా జీవో అయితే పాస్ చేయలేదన్నమాట దీని మీద. ఖచ్చితంగా 12వ తారీఖునే జమ చేస్తాము అని. ఒకవేళ 12వ తారీఖుని జమ చేసినా సరే మీకు వెంటనే అయితే డబ్బులు అయితే జమ కావండి. సో దాదాపుగా ఆ రోజే 3 నుంచి 4 పథకాలు అయితే కొత్త పథకాలు అయితే చెప్పున్నారు స్టార్ట్ చేస్తామని కూటమి ప్రభుత్వం అధికారులు. సో అన్నీ ఒకే రోజు స్టార్ట్ చేయాలంటే కుదరదు. కాబట్టి నాకు తెలిసి మ్యాక్సిమం ఆ రోజు అన్ని పథకాలను అయితే స్టార్ట్ చేయరైతే అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఈ తల్లికి వందనం పథకం ఆ రోజు స్టార్ట్ చేసినట్లయితే మీకు వెంటనే కూడా డబ్బులు ఖాతాలకు అయితే పడవండి. సో కొంతమందికి లేట్గా జూలై నెలలో పడవచ్చు, కొంతమందికి త్వరగానే పడిపోవచ్చు, ఇంకొంతమందికి ఆగస్ట్ నెలలో కూడా పడే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అనమాట. సో కొంచెం లేట్ అయితే అవుతుంది ప్రాసెస్, ఎందుకంటే చాలామందికి విడుదల చేయాలి కాబట్టి నిధులు, అందువల్ల మీకు లేట్ అయితే అవుతుందన్నమాట, వెంటనే కూడా పడవు. బట్ ఇంకా అఫీషియల్గా అయితే జీవో పాస్ చేయలేదు. చూద్దాం ముందు రోజుల్లో ఎటువంటి అప్డేట్స్ అయితే విడుదల చేస్తుందో ఈ పథకం మీద. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు 2024-25 విద్యా సంవత్సరానికి విడుదల చేస్తుందా, లేదంటే 2025-26 విద్యా సంవత్సరానికి విడుదల చేస్తుందా అనే దాని మీద కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు ప్రభుత్వము. ఓకేనా. ఒకవేళ 2024-25 విద్యా సంవత్సరానికి విడుదల చేసినట్లయితే సో ఇప్పుడు చాలామంది కూడా ఇంటర్ కంప్లీట్ అయిపోయి బీటెక్ సో డిగ్రీ అట్లా అయితే వెళ్ళిపోయింటారు అనమాట. వాళ్ళకైతే పడదనమాట, ఎందుకంటే మ్యాక్సిమం ఇది ఇంటర్ లోపల చదువుకుంటున్నటువంటి వాళ్ళకి మాత్రమే కాబట్టి. ఓకేనా. సో లేదు అనుకుంటే 2025-2026 సంవత్సరానికి సంబంధించి అయితే విడుదల చేస్తామంటే అందరికైతే పడుతుంది. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడే ఎంటర్ కదా ఇంటర్ సెకండ్ ఇయర్లోకి, సో వాళ్ళు కావచ్చు. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ క్లాస్కి ఇప్పుడే జాయిన్ అయ్యింటారు కదా, వాళ్ళకి కూడా పడవచ్చు అనమాట. ఓకేనా. సో అదే దాని మీద అయితే ఇంకా ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట. సో నేను ఏదేమైనా ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను తల్లికి వందనం పథకానికి సంబంధించి. మన ఛానల్ నుంచి రెగ్యులర్గా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఫాలో అవుతుండండి. ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. సో నేను మీకు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అయితే ఆన్లైన్లో ఎట్లా చేసుకోవాలో మరొక వీడియోలో కూడా చెప్తాను. మీరు ఎన్పిసిఐ లింక్ ఉన్నారా లేదా అనేది కామెంట్లో అయితే చెప్పండి. మీరు అడగండి, నేను మరొక వీడియోలో అయితే చెప్తాను ప్రాసెస్ మొత్తం కూడా.